హలో ఫ్రెండ్స్, తెలంగాణ సంస్కృతిలో మనం మర్చిపోతున్నటువంటి కొన్ని వస్తువులు, కొన్ని పదాలకి కొన్నింటికి అర్థం తెలియజెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మీ ప్రాంతాల్లో ఏమంటారో తెలియదు కానీ మా ప్రాంతాల్లో అయితే వీటికి అర్థాలు మాత్రం ఇవే అంటారు. ఫస్ట్ వన్ తనాబి. తనాబి అంటే షెల్ఫ్ లాంటిది. ఇది గోడ లోపల ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్గా కూడా పనిచేసేది అప్పట్లో. సెకండ్ వన్ ఊత, చేపలు పట్టేది. థర్డ్ వన్ సర్వలు, వంట చేసుకునే గిన్నెలు. ఇప్పుడు మామూలుగా అన్నిటినీ కలిపి బౌల్ అంటున్నారు. ఫోర్త్ వన్ గోలం, నీళ్లు పోసుకునే తొట్టి. తలే, లోతుగా ఉండే ఇత్తడి పళ్ళెం. అప్పట్లో పెద్దవాళ్ళు ఈ తలల్ని వాడేవాళ్ళు. సిక్స్త్ వన్ గురిగి, చిన్న చెంబు లాంటిది. సెవెంత్ వన్ కాపిష్క, చెంచలాగా వాడేవాళ్ళు దీన్ని. ఇది షెల్ అండి. మామూలుగా పారే నీటి వద్ద దొరికేది, వాటినే చెంచాలాగా వాడేవాళ్ళు. ఎయిత్ వన్ తెడ్డు. తెడ్డు అంటే చెక్క చెంచా. ఇది మామూలుగా ఒక మూరెడు పొడవు ఉండేది, అంతకంటే కూడా పెద్దగా ఉండేది. నైన్త్ వన్ షిబ్బి, గంజి వంచడానికి అడ్డు పెడతారు. ఇప్పుడంటే మామూలుగా స్టీల్ వచ్చాయి, కానీ అప్పట్లో దాన్నే వాడేవాళ్ళు. టెన్త్ వన్ ఒత్తు, వంట చేసేందుకు పక్కన సప్పుట్టుగా పెట్టే కుండ. ఈ కుండ అనేది ఇప్పటికీ వాడుతున్నారు ఊళ్ళల్లో. ఇది మామూలుగా సపోర్ట్గానే కాకుండా వేడి నీళ్ళు సపరేట్గా కాగబెట్టకుండా బాగా యూజ్ అయ్యేది. ఈ షిబ్బి అనేది ఇప్పటికీ కొందరు మాత్రమే వాడుతున్నారు. ఇది అనేది ఆ వస్తువు ఒత్తు అండి. ఊత. ఊత అనేది మామూలుగా వాటర్లో చేపలు వలలు వేసి పడతారు కదా, అలా పట్టకుండా ఇట్లా దీన్ని పులిసేరు పుల్లలతో తయారు చేసేవాళ్ళు. అది వాటర్లో ఇలా కూర్చి అందులో ఉన్నటువంటి చేపల్ని ఇట్లా చేతులతోటి తీసేవాళ్ళు అన్నమాట. ఇప్పటికీ కొంతమంది వాడుతున్నారు. ఇది తనాబే అండి. ఇది గోడ లోపల ఉంటుంది. సారీ, ఇది ఫోటో రివర్స్లో వచ్చింది. తనాబే లోపల, గోడ లోపల ఉంటుంది. అది ఫ్రిడ్జ్లా కూడా పనిచేస్తుందండి. ఇప్పటికీ పాత ఇంట్లల్లో కనబడుతుంది. ఇది గంజి వార్చేందుకు షిబ్బి ఉంటుంది కదా, ఇక్కడ బ్రౌన్ కలర్లో కనబడుతుంది కదా అండి, అది షిబ్బి. షిబ్బికి ఉండే చివరి తాడుతోటి ఆమె నోట్లో పెట్టుకొని ఉంచుతుందన్నమాట గంజి వార్చడం. అది షిబ్బి తాడు. ఇది కాపిష్క, ఇది షెల్ అండి. చెంచలాగానే పనిచేసేది. అప్పట్లో చెంచాలు అనేవి లేవు కదా, ఇప్పుడంటే ప్రతిదానికి ప్లాస్టిక్ వాడుతున్నాం. ఇది గురిగి. గురిగి చిన్న చెంబులాగా ఉండేది, మట్టితోటి తయారు చేసేవాళ్ళు. ఇది పిల్లలకి వాటర్ తాపించడానికి. ఇప్పుడంటే ప్లాస్టిక్, కానీ అప్పుడు అవి ఏం లేవండి. చలువ అనేసి చల్లగా ఉంటుందని దాన్ని వాడేవారు. ఇది తలే ఇత్తడితో తయారు చేస్తారు. మా తాత అయితే చనిపోయేంత వరకు ఈ ఇత్తడి తలలోనే అన్నం తిన్నాడు. ఇప్పటికీ కూడా కొందరు ముసలాళ్ళు ఇంకా ఈ తలల్ని వాడుతున్నారు. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తలలు. ఇది తెడ్డు అండి. తెడ్డు మూరెడుకు మించి కూడా ఉండేవి, చెక్కతో చేసేవాళ్ళు. ఇది గంజి మామూలుగా వేడి వంటలు చేసేటప్పుడు అదే వాడేవారు అన్నమాట. గోలం ఇది ఇప్పటికీ వాడుతున్నారు. కాకపోతే కొందరికి, ఈ జనరేషన్ పిల్లలకి తెలియదన్న ఉద్దేశంతో కొన్ని వస్తువులు మీ ముందుకు తీసుకొచ్చాను. అందులో కొన్ని షిబ్బి అండి. ఇదే షిబ్బి. ఈ షిబ్బి అనేది ఊళ్ళల్లో ప్రతి ఇంటికి ఉండేది. ఇప్పుడు ఎవరింట్లో ఉండేది కూడా తెలియదండి, అసలు లేవనే చెప్పాలి.